హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి కొన్ని ఉద్యోగాలకైతే అంటే క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి. జస్ట్ దీనికి ఏంటి అని అంటే ఇంటర్ లేదా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు, మనకి 60,000 వరకు అయితే జీతాలు అయితే ఉన్నాయి జస్ట్ ఇంటర్ 10th క్లాస్ బేస్ పైన. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి. ఇది కేవలం మన హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఆఫీస్లో అన్నమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో లోయర్ డివిజన్ క్లర్క్, ఇది గ్రూప్ సి పోస్ట్ కింద అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పర్ మంత్ సాలరీ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 19,900 నుంచి 63,200 రూపాయలు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే దీనికి కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకు 6 పోస్టులు ఉన్నాయి, సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అనమాట. ఇది కూడా గ్రూప్ సి పోస్ట్ కింద అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పర్ మంత్ సాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంది. సో దీనికి వచ్చేసి మనకి కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ కాకపోతే ఏంటంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయి ఉండి కాస్త టైపింగ్ మీద కాస్త పట్టు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే లైబ్రరీ క్లర్క్ అన్నమాట. సో ఇది కూడా గ్రూప్ సి కిందనే వీళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. అండ్ అలాగే వీటికి జీతం వచ్చేసి మనకి 19,900 నుంచి 62,300 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ దీనికి మీరు 10వ తరగతి పాస్ అయితే చాలు, వీటికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇది కూడా గ్రూప్ సి కింద వీళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. సో దీనికి మనకి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంది. సో దీనికి వచ్చేసి మనకి కేవలం జస్ట్ డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో మనకి లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సో చూసుకున్నట్టయితే ఇందులో మనకు డేట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో చూడండి, మనకి లాస్ట్ 25 జూన్ 2024 అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మనకి ఇకపోతే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు జూలైలో, అండ్ అలాగే ఎగ్జామ్ కూడా జూలైలో అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట నెక్స్ట్ మంత్. సో కాబట్టి అందరూ ఎవరు కూడా మిస్ కాకుండా 20వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరూ కూడా త్వరగా అయితే అప్లికేషన్ చేసుకోండి. అండ్ దీంతో పాటుగా మీరు అప్లికేషన్ చేసుకునే కంటే ముందు మీకు కాస్త ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు. అండ్ అలాగే ఎస్సీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఉమెన్స్కి వచ్చేసి 1,000 రూపాయలు అయితే చెల్లించాలి. అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా 1,200 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీజు. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అప్లికేషన్ ఫీజు ఇంత పెట్టారు కాబట్టి వీళ్ళు చాలామంది అయితే అప్లికేషన్ అయితే చేసుకోరు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాస్త మీరు డబ్బులు వెచ్చించి అప్లికేషన్ చేసుకున్నారనుకోండి, కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఈ ఉద్యోగం అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ ఆఫీస్లో ఉండి మీరు వర్క్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఈ ఉద్యోగాన్ని కనుక మీరు సంపాదించుకుంటే. ఓకే, అండ్ రైట్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అండ్ అలాగే లింక్ని, అప్లికేషన్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్లో కూడా పిన్ చేసి అయితే పెడతాను లింక్ని. అక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపాయలు అడగండి, నేను అక్కడ నుంచి అయితే క్లారిఫై చేస్తాను అనమాట. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.